వివాహేతర సంబంధాలు సమాజాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. వివాహేతర సంబంధాల వల్ల కుటుంబాలు చిన్నాభిన్నమవుతూ ఉన్నాయి. నానాటికి ఈ వివాహేతర సంబంధాలు పెరిగి కుటుంబాల్లో బంధాలు అనుబంధాలు తగ్గిపోయి భార్యాభర్తల మధ్య గొడవలకి కారణమవుతూ ఉన్నాయి. ఆ గొడవలు కాస్త చినికి చినికి గాలివాన్లా మారినట్లుగా హత్యలకు దారితీస్తూ ఉన్నాయి. వివాహేతర సంబంధాల వల్ల భార్య భర్తని హత్య చేయించడము లేదా భర్త భార్యను హత్య చేయించడము ఈ మధ్యకాలంలో సమాజంలో ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉంది. ఈ నేపథ్యంలోనే వివాహేతర సంబంధాల మీద ఒక డేటింగ్ యాప్ ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారంగా దేశం మొత్తంలో వివాహేతర సంబంధాల్లో టాప్లో నిలిచినటువంటి సిటీలు ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వివాహేతర సంబంధాలు దేశంలో ఏ ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నాయో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దేశంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతూ ఉన్నాయి. దీంతో బంధాలు అనుబంధాలు చెరిగిపోతూ ఉన్నాయి. వివాహేతర సంబంధాల మోజులో కట్టుకున్న వాళ్ళనే కడతేరుస్తూ ఉన్నారు. హనీమూన్కి మేఘాలయకు వెళ్ళి భర్తను కడతేర్చిందో భార్య. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొత్త పెళ్లి కొడుకును కడతేర్చిందో నవవధువు. ఇండియాలో ఇలాంటి వివాహేతర సంబంధాలు గుబులు పుట్టిస్తూ ఉంటే ఓ నగరం వీటికి అడ్డాగా మారింది. మహానగరాలైనటువంటి ముంబై ఢిల్లీలను పక్కకు తోసి వివాహేతర సంబంధాల్లో ఒక సిటీ టాప్గా నిలిచింది. వివాహేతర సంబంధాల మీద ఓ డేటింగ్ యాప్ వెల్లడించినటువంటి విషయాలు వింటే బాప్రే అనాల్సిందే. కథలన్నీ కంచికి చేరుతాయంటారు. అలాగే ఈ వివాహేతర సంబంధాల కథ కూడా కంచికే చేరింది. వివాహేతర సంబంధాల్లో దేశంలోనే టాప్ సిటీగా పేరు తెచ్చుకుంది తమిళనాడులోని కాంచీపురం. సో నిజంగా కథలన్నీ కంచికే చేరుతాయి అంటూ మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఇప్పుడు వివాహేతర సంబంధాల్లో కూడా కథ కంచికి చేరింది. ఈ వివాహేతర సంబంధాల్లో దేశంలోనే టాప్ సిటీల్లో తమిళనాడులో ఒకటైనటువంటి కాంచీపురం నిలిచింది. ఈ వివరాలు ప్రముఖ గ్లోబల్ డేటింగ్ సైట్ అయినటువంటి ఆస్లే మ్యాడిసన్ వెల్లడించింది. వివాహేతర సంబంధాల్లో ఏ ఏ నగరాల్లో టాప్లో ఉన్నాయో ఒకసారి మనం పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆశ్చర్యకరంగా జూన్ 2025 డేటా ప్రకారంగా తమిళనాడులోని కాంచీపురం అనేటువంటి పట్టణం భారతదేశ వివాహేతర సంబంధాల రాజధానిగా నిలిచింది. సో 2025లో ఈ డేటింగ్ యాప్ చేసినటువంటి ఒక సర్వే ప్రకారంగా వివాహేతర సంబంధాలలో కాంచీపురం అనే పట్టణం భారతదేశంలోనే వివాహేతర సంబంధాల రాజధానిగా నిలిచింది. గత సంవత్సరం ఈ చిన్న పట్టణం 17వ స్థానంలో ఉండగా ఇప్పుడు 1వ స్థానానికి ఎగబాకడం గమనార్హం. 2వ స్థానంలో సెంట్రల్ ఢిల్లీ ఉంది. 3వ స్థానంలో గురుగ్రామ్, అలాగే గౌతమ్ బుద్ధ నగర్, సౌత్ వెస్ట్ ఢిల్లీ, డెహ్రాడూన్, ఈస్ట్ ఢిల్లీ, పూణే, బెంగళూరు, సౌత్ ఢిల్లీ, చండీగఢ్, లక్నో, కోల్కతా, వెస్ట్ ఢిల్లీ, కామ్రూప్, నార్త్ వెస్ట్ ఢిల్లీ, రాయ్గఢ్, హైదరాబాద్, గజియాబాద్, జైపూర్ ప్రాంతాల్లో ఆ తర్వాతి స్థానాలు అయితే ఉన్నాయి. నిజంగా హైదరాబాద్ కూడా వివాహేతర సంబంధాల్లో ఉన్నటువంటి టాప్ సిటీల్లో ఒకటిగా నిలవడం ఇక్కడ గమనార్హం. మన దేశంలో వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరగడానికి కారణాలేంటో ఆస్లే మ్యాడిసన్ డేటింగ్ వెబ్సైట్ వెల్లడించలేదు. కానీ దేశంలోని ఏ ఏ నగరాల్లో వివాహేతర సంబంధాలు పెరిగాయో మాత్రం ఈ డేటింగ్ సైట్ వెల్లడించింది. ఇది జూన్ 2025 డేటా అని చెబుతోంది. ఆ డేటా సైట్ అంటే ఈ లేటెస్ట్ గణాంకాల ప్రకారంగానే నిజంగా వివాహేతర సంబంధాల్లో తమిళనాడుకి చెందినటువంటి కాంచీపురం టాప్లో ఉండడం గమనార్హం. ఈ డేటింగ్ వెబ్సైట్ వెల్లడించినటువంటి వివరాలు దేశంలో కలకలం అయితే సృష్టిస్తూ ఉన్నాయి. ఆస్లే మ్యాడిసన్ అడల్ట్ డేటింగ్ యాప్ పాపులారిటీ టైర్ 2, టైర్ 3 సిటీల్లో వివాహేతర సంబంధాలు పెరగడం కూడా గమనార్హం. ఇక్కడ టాప్ 20 జాబితాలో ఏకంగా 9 ప్లేస్లను కైవసం చేసుకుంది ఢిల్లీ. నిజంగా వివాహేతర సంబంధాల్లో టాప్ 20 సిటీస్ లిస్ట్ తీసింది ఈ డేటింగ్ యాప్ సంస్థ. ఆ లిస్టులో మొదటి 20 టాప్ సిటీస్లో 9 స్థానాల్లో
ఢిల్లీ ఉంది. అంటే సెంట్రల్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, ఢిల్లీకి సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో వివాహేతర సంబంధాలు గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగినట్లుగా ఈ సంస్థ తెలియజేస్తూ ఉంది. టాప్ 20 జాబితాలో ఏకంగా 9 ప్లేస్లను ఢిల్లీ కైవసం చేసుకుంది. దేశ రాజధానిగానే కాదు, వివాహేతర సంబంధాల్లో రాజధానిగా కూడా ఢిల్లీ తన హవానైతే కొనసాగిస్తూ ఉంది. అయితే ఇతర మెట్రో నగరాలు ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయాయి. ఇక దేశ ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబై ఈ వివాహేతర సంబంధాల చార్ట్లో అంతకుముందు సెకండ్ ప్లేస్లో ఉండేది. అది ఆ ర్యాంక్ నుంచి చాలా వరకు దిగిపోవడం ఆశ్చర్యకరమైనటువంటి అంశం. అంటే గతంతో పోలిస్తే ముంబైలో ఈ వివాహేతర సంబంధాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది అనేది అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో వివాహేతర సంబంధాల్లో టాప్ 20 సిటీల్లో ముంబై 2వ స్థానంలో ఉండగా 2025లో మాత్రం ఈ వివాహేతర సంబంధాల్లో టాప్ 20 సిటీస్లో ముంబై ఉన్నప్పటికీ అది చివరి స్థానాల్లో నిలవడం ఆశ్చర్యకరమైనటువంటి అంశం. ప్రస్తుతం ముంబై టాప్ 20లో కూడా లేదు అని అయితే కొంతమంది చెప్తూ ఉన్నారు. బాలీవుడ్ క్యాపిటల్, గ్లామర్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి ముంబై ఆ లిస్టులో లేకపోవడం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. ఇక టైర్ 2 నగరాల్లో ఈ వివాహేతర బంధాల ట్రెండ్ ఎక్కువగా నడుస్తుంది అన్నట్లుగా ఈ సంస్థ తెలియజేస్తుంది. ఇక దేశంలోనే 53% వివాహితులు తమ పార్ట్నర్ని మోసం చేస్తున్నట్లుగా ఈ సర్వేలో ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే మన భారతదేశం వ్యాప్తంగా 53% మంది పార్ట్నర్లు, అంటే వివాహితులు ఎవరైతే ఉన్నారో వారు వారి పార్ట్నర్లను మోసం చేస్తున్నట్లుగా అంగీకరించినట్లుగా ఈ డేటింగ్ యాప్ అయితే తెలియజేస్తూ ఉంది. ఆష్లే మాడిసన్ గురించి చెప్పాలి అంటే, ఆష్లే మాడిసన్ ఏజెన్సీ అనేది ఒక కెనడియన్ ఫ్రెంచ్ సోషల్ నెట్వర్కింగ్ డేటింగ్ సర్వీస్. అది 2002లో ఈ సంస్థ ప్రారంభమైంది. వివాహేతర సంబంధాలను కోరుకునేటువంటి వివాహిత వ్యక్తులకు ఇది సేవలను అందిస్తూ ఉంటుంది. సో ఈ సంస్థ చేసినటువంటి సర్వేలో మాత్రం షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. నిజంగా కథలన్నీ కంచికే చేరుతాయి అంటారు. అలాంటిది వివాహేతర సంబంధాలకు సంబంధించినటువంటి కథ కూడా కంచికే చేరింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఈ డేటింగ్ సంస్థ చేసినటువంటి సర్వే ప్రకారంగా కాంచీపురంలో, అంటే తమిళనాడుకి చెందినటువంటి కాంచీపురంలోనే వివాహేతర సంబంధాలు అధికంగా ఉన్నాయి. గతంతో పోలిస్తే కాంచీపురంలో వివాహేతర సంబంధాలకు సంబంధించినటువంటి సంఖ్య గణనీయంగా పెరిగింది అంటూ కూడా ఈ సంస్థ తెలియజేస్తోంది. ఇక టాప్ 20లో హైదరాబాద్ కూడా ఉంది. ఇక టాప్ 20లో చూసుకున్నట్లయితే ఢిల్లీ 9 స్థానాల్లో అది నిలవడం గమనార్హం. అలాగే బెంగళూరు ఉంది, డెహ్రాడూన్ ఉంది, కోల్కతా ఉంది, చండీగఢ్ ఉంది, లక్నో ఉంది, కామ్రూప్ ఉంది, రాయ్గఢ్ ఉంది, గజియాబాద్ ఉంది, జైపూర్ కూడా ఆ తరువాతి స్థానాల్లో అయితే నిలవడం ఇక్కడ గమనార్హం. థ్యాంక్ యూ సో మచ్.